మిత్రులు బ్రెస్ట్ లాక్సిటీ గురించి మాట్లాడమని అడుగుతున్నారు. బ్రెస్ట్ అనేది ఒక రకమైనటువంటి శరీరంలో ఉన్న మాడిఫైడ్ గ్లాండ్స్. మనకు స్వెట్టు, తర్వాత ఆయిలు ఈ చర్మంలో ఎట్లయితే వస్తాయో అక్కడ కూడా మిల్క్ కోసమని మిల్క్ గ్లాండ్స్ ఉంటాయి. భగవంతుడు ఇవి మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ పెడతాడు. మగవాళ్ళలో చాలా తక్కువ ఉంటాయి, అదే ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి. సుమారుగా 12-13 సంవత్సరాలు రాగానే బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది హైలీ జెనెటికల్. యూజువల్గా పేరెంట్స్ ఎలా ఉన్నారో పిల్లలకు కూడా అట్లాంటి బ్రెస్ట్ సైజులే వచ్చే అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ ద ఎర్లియస్ట్ సైన్. బ్రెస్ట్ పెరగడం అనేది ఫస్ట్ ప్యూబర్టీ సైన్. అయితే బ్రెస్ట్ లాక్సిటీకి వర్జినిటీకి ఏమైనా రిలేషన్ ఉందా అని అడుగుతున్నారు. కొంతమందికి బ్రెస్ట్ పెద్దగా అయినప్పుడు వాటి బరువుకు అవి సాగై కిందికి లూజ్ అయిపోయి కదులుతుంటాయి, కనుక దానికి వర్జినిటీకి లింక్ లేదు. కొద్దిమందికి బ్రెస్ట్ సైజు ఉండడమే చిన్నగా ఉంటుంది, అది టైట్గానే కనబడుతుంది. తర్వాత కొద్దిమందికి చక్కటి ఎక్సర్సైజ్ వగేరా చేసి ఉన్నప్పుడు కొంచెం ప్రామినెంట్గా ఈ బ్రెస్ట్ వెనకాల పెక్టరాలిస్ మేజర్ అనే ఒక మజిల్ ఉంటుంది, దాంతో కొంత ప్రామినెన్స్గా కనబడుతూ ఉంటుంది. బ్రెస్ట్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా, బ్రెస్ట్ లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా వర్జినిటీకి దీనికి లింక్ లేదు. ఫస్ట్ థింగ్ అది అర్థం చేసుకోవాలి. తర్వాత వర్జినిటీకి విపరీతమైన ఇంపార్టెన్స్ కూడా ఈ సొసైటీలో ఇప్పుడు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు సొసైటీలో చాలా రకాలైనటువంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి. సిచ్యువేషన్షిప్ అని, బెంచ్ షిప్ అని, ఇంకేదో షిప్ అని, ఇట్లాంటి షిప్స్ చాలా అయిపోయినాయి. కనుక వాటి గురించి ఇది ఉందా అది ఉందా. అట్లాగే మరి ఆడవాళ్ళ గురించి అయితే మనం ఇంత ఆలోచిస్తున్నాం, మరి మగపిల్లలకి వాడి వర్జిన్ అవునా కాదా, వర్జిన్ బాయ్ అవునా కాదా, ఇవన్నీ ఎలా తెలియాలి. కనుక అలాంటి ఆలోచనలు మానుకోండి. తర్వాత పెళ్లి ఏజ్ అనేది ఎప్పుడైతే పెరిగిందో, ఇప్పుడు ఇదివరకు ఏమిటంటే అష్టవర్ష భవేత్ కన్య, 8 సంవత్సరాలు వస్తే కన్య అవుతుంది అని అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు 30-35 ఏళ్ళు వస్తే కానీ పెళ్ళి అవ్వట్లేదు. సో 30-35 ఏళ్ళు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ హార్మోన్స్ ఉండగా కూడా వాళ్ళు చాలా న్యాయంగా ధర్మంగా ఉండాలి అని అనుకోవడం పొరపాటు. శరీరంలో అది కూడా ఒక రకమైనటువంటి యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం మూత్రం పాస్ చేస్తాము, పార్టీకి వెళ్తాము. మనిషి క్యారెక్టర్ ఎలా ఉండాలి అంటే దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ అంటాడు కృష్ణ పరమాత్మ గీతలో. దాని అర్థం ఏమిటి అంటే దుఃఖేషు అను ఉద్విగ్న మనాః. ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు విపరీతంగా మానసికమైన ఒత్తిడికి లోను కాకండి. సుఖేషు విగత స్పృహ. సుఖం కలిగింది అనుకోండి, పెద్దగా దాన్ని ఆలోచించకండి. స్పృహ అంటే మనకు తెలుసుకోవడం. సో మనకు తెలియనట్టు దాన్ని ఏదోలే నడిచిందిలే అన్నట్టు చూసుకోవాలి. సో దుఃఖేషు అనుద్విగ్న మనాః. దుఃఖం వచ్చినప్పుడు టెన్షన్కు పడి సైకలాజికల్గా డిప్రెస్ అయిపోయి సూసైడ్లు చేసుకొని అవన్నీ చేయొద్దు. సుఖేషు విగత స్పృహ. సుఖాన్ని కూడా ఆల్మోస్ట్ న్యూట్రల్గా చూడడం నేర్చుకోవాలి. విగత స్పృహ ఇలా జరిగిందా ఓహో అనుకొని మన పని ఏదో మనం చేసుకోవాలి. మాస్టర్బేట్ చేసుకోవడం తప్పు కాదు, కానీ మాస్టర్బేట్ చేసుకోవాల్సి వస్తే ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోండి వారానికి. మిగతా రోజుల్లో చదువుకోండి, మీ కెరీర్ను డెవలప్ చేసుకోండి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి, ఉద్యోగం తెచ్చుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే వాళ్ళకు సొసైటీలో రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. కనుక ప్రతి స్త్రీ కూడా తన సంపాదించుకోవాలి. రేపొద్దున మొగుడే చేస్తాడు అన్న ధీమా మీద బతకకండి. మగవాళ్ళు బయటికి కనిపించినంత గొప్పగా ఉండకపోవచ్చు, మోసాలు చాలా ఉంటాయి. కనుక ప్రతి స్త్రీ కూడా మంచి కెరీర్ను డెవలప్ చేసుకోండి. శృంగారం అనేది ఒక పార్ట్ ఇన్ ద లైఫ్. అవసరం అనుకుంటే వారానికి ఒక రోజు దాన్ని కేటాయించుకోండి. ఆ ఒక్క రోజు మాత్రమే దానికి మీరు టైం స్పెండ్ చేయండి. మిగతా 6 డేస్ మీ కెరీర్ను ఎలా బాగుపరచుకోవాలి, మీరు ఎలా మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మీరు ఎలా మంచి డబ్బు సంపాదించుకోవాలి, మీరు సొసైటీలో గౌరవాన్ని ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకోండి. ఏ దేశంలో అయితే స్త్రీలు ఆనందంగా ఉంటారో, ఏ దేశంలో అయితే స్త్రీలు హ్యాపీగా ఉంటారో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది, సొసైటీ అభివృద్ధి చెందుతుంది. కనుక ఇదేదో తప్పనో మాస్టర్బేట్ చేయకూడదనో ఇట్లాంటి ఆలోచనలు మానేసుకోండి. అవసరమైతే చేసుకోండి. నమస్కారం.